మనకు పుట్టిన బిడ్డలో మన మాట వినకపోతే వీళ్ళు నా మాట ఇంట్లో కడుపును చెడబుట్టాడు అని బాధపడతాం. వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి నొచ్చుకుంటాం. నీ పిల్లలు నీ మాట వినకపోతే నువ్వు ఎంత బాధపడుతున్నావో. నేను సృష్టించిన సృష్టికర్త ఏంటంటే దేవుడు నీకు ఇంతకాలం ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ ఇచ్చి, నీకు భార్యనిచ్చి, భర్తనిచ్చి, బిడ్డలనిచ్చి, నిన్ను పోషించి, అన్ని విషయాలు నిన్ను ఆశీర్వదిస్తూ, నిన్ను దీవిస్తూ ఉంటే నువ్వు ఇంకా ఆయన దగ్గర రాకుండా, ఆయన తెలుసుకోకుండా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ఆయన బాధపడ్డా? నొచ్చుకోడు ఆయన? దేవుని బాధ పెట్టి నువ్వేం చేయగలుగుతావు? తల్లిదండ్రులు బాధ పెట్టినటువంటి వారి బిడ్డలో ఎవరైనా సరే ఆశీర్వాదాన్ని పొందుకోలేరు. అలాగే నువ్వు దేవుని దుఃఖ పెడితే, దేవుని బాధ పెడితే నువ్వేం మేలు పొందుతావు? వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ప్రభువుని కలిగి ఉండటం ప్రాముఖ్యమైనది. యేసు నామం